జాండీస్ కూడా ఎప్పుడు వస్తుందంటే బైల్ డక్ట్ అని ఇంతకు మాట్లాడుకున్నాం కదా, బైల్ డక్ట్ దగ్గరగా ట్యూమర్ ఉండి ఆ బైల్ డక్ట్ని ఒత్తిడి చేస్తే, అంటే ఈ ట్యూమర్ కాస్త దానిపైకి ప్రెషర్ పెడితే మనకి బ్లడ్లోకి జాండీస్ బిలిరూబిన్ లెవెల్స్ ఎక్కువై జాండీస్ అనేది తెలుస్తుంది. అలా జరగాలి అని అంటే ఆ ట్యూమర్ చాలా సిగ్నిఫికెంట్ సైజు పెరిగి ఉండాలి అప్పటికి. అదే పెయిన్ రావాలంటే ఇంకా పెద్దగా అయితే కానీ పెయిన్ రాదు. ఈ రెండు అనే పెయిన్ అండ్ జాండీస్ ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ప్యాంక్రియాస్లో ట్యూమర్స్కి, అవి వెరీ లేట్ స్టేజ్లో బయటపడతాయి. సో చాలాసార్లు ఏమైందంటే మన రొటీన్ ఇమేజింగ్లో ఏదో కారణం చేత అల్ట్రాసౌండ్ చేయించుకోవడం, ఏదో కారణం చేత సిటీ స్కాన్ చేయించుకోవడం, ఇట్లా జరిగినప్పుడు ఏమైందంటే వాటిలో మనకి కొన్ని లీజన్స్ అంటే ట్యూమర్స్ లాంటివి చిన్న సైజులో ఉండే కూడా కనిపించవచ్చు. సో అలా కనిపించినప్పుడు మనం వాటిని ఇంకా ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేసుకొని అది ఎటువంటి ట్యూమర్ అనేది మనం కరెక్ట్ పరీక్షలు చేస్తే మనకి అది ట్యూమరా లేదా ఇంకేదైనా సింపుల్ విషయమేనా అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. అలా చేసుకున్నప్పుడు దాన్ని మనం రెక్టిఫై చేసుకోగలుగుతాం.